నీకు టైర్ మార్చడం కూడా వచ్చా? హా, మా ఊరికొచ్చే కార్లకి చాలా పంచర్లు అయ్యేవి. నేనే వాళ్ళకి హెల్ప్ చేసేదాన్ని. మీలో చాలా కళలు ఉన్నాయే. మరేమనుకుంటున్నారు బాబు? మీరు అలా చూస్తూ ఉండండి, నేను ఇలా మార్చేస్తాను. హృదయాలని వెలిగించే వెన్నెల దీపం ఊరందరూ ధనవారేనంట. కనుచారిన కన్నీటిని తుడిచే హస్తం ప్రతి ఇంటికి పసిపాపేనంట. ఈ బంగారు తల్లి వెళ్ళే అత్తారిల్లే ఆ బృందావనంలా మారే వేళయింది. నేను హెల్ప్ చేయనా? మీకు చిరాకన్నారు కదా బాబు, మీరు అలా చూస్తూ ఉండండి. ఋతువేవో నీ కట్టింది వరాల నవ్వుతో కదిలిటు వస్తుంది. బంధాలకే అనుబంధం నేర్పిన పాఠం అడుగడుగునా. హా, అయిపోయింది బాబు. నాకు తెలియని లోకమేదో నన్ను పిలిచేనా, చిరుగాలి తాకిన మేఘమై మరి నేను కరిగానా, గుండె గదిలో ఉంది తానని పోల్చుకున్నానా, నే చేరవలసిన తీరనిది అని చేరుకున్నానా, ఇది కలయితే కాదుగా ఎదల ఎంత మారెగా, ఇది మరేదో జన్మగా ఉందిగా, నాది అంటూ లేదుగా ఆయువంత నీదిగా, నీతోతుంటే తోడుగా చాలుగా. అలా చూస్తున్నావేంటి? ఇక్కడికి నీ బంధువులను ఎవరినైనా పిలిచావా ఏంటి? పిలవడం దేనికి బాబు? చుట్టూ మన బంధువులే ఉన్నారు. ఆ, ఎక్కడా? ఈ అందమైన ప్రకృతి మన బంధువు బాబు. అదిగదిగో ఆ చెట్టును చూడండి. అబ్బా, ఎంత అందంగా ఉందో. అది మన బంధువే. ఈ చల్లటి గాలి కూడా మన బంధువే. ఆకాశంలో ప్రకాశిస్తూ వెన్నెలని కురిపిస్తున్న ఆ చంద్రుడు కూడా మన బంధువే బాబు. ప్రకృతిలో మనకి బాగుంది అనిపించే ప్రతిదీ మన బంధువే బాబు. మనకి సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరూ లేరు అని మనం బాధపడకూడదు. ఇంతకు మించిన బంధువులు ఎవరుంటారని ఆనందపడాలి. అలాగే అనుకుంటారు కదా బాబు? ఆహా, అదే ఎవరైనా అలాగే అనుకుంటారు కదా అంటున్నాను. ఇది తెలిసాక వెళ్దాం పద.
ఆ, ఏం వెళ్తాంలే బాబు, కార్లో కూర్చొని కూర్చొని బోర్ కొడుతుంది. ఇక్కడే ఇంకాసేపు ఉందాం. ఈ వెన్నెలని చూస్తూ ఈ చల్లటి గాలిలో ఏవైనా తింటూ ఉంటే అబ్బా ఎంత బాగుంటుందో కదా. ఆ, బాగుంటుంది బాగుంటుంది. హా, నాకు తెలుసు బాబు మీ మనసు. ఏయ్, నేనంది ఆ అర్థంలో కాదు. నేను అదే అర్థం చేసుకుంటాను కదా బాబు. ఇప్పుడు తినడానికి ఎక్కడి నుంచి తెచ్చేది? కదా సరేలే. ఇంకేంటి బాబు విశేషాలు? నీకు తెలియని ఏమున్నాయి? సరే, మా ఊళ్ళో మీకు తెలియనివి చెప్పనా? మా ఊళ్ళో ఒక తాత ఉన్నాడు బాబు. ఆయనకి పెళ్ళైన దగ్గర నుంచి తాత పెళ్ళం ఆయన్ని రోజు పిచ్చి తిట్లు తిట్టి పిచ్చి కొట్లు కూడా కొట్టేదంట. పాపం దాంతో ఆ దెబ్బకి హాస్పిటల్కి ఆ తాతకి 4 ఎకరాలు కరిగిపోయాయంట. కానీ ఒక టైం వచ్చాక తాతకి ఇంకా ధైర్యం వచ్చేసి ఆయన పెళ్ళాన్ని పిచ్చి తిట్లు తిడుతూ పిచ్చి కొట్టుడు కొట్టడం స్టార్ట్ చేశాడంట. ఆవిడ మాత్రం ఏమీ అనేది కాదంట బాబు. అదెలా? అంతలా ఎలా మారిపోయింది జామ్? దండేసిన పెళ్ళం ఫోటోకే కదా తాత అవన్నీ చేస్తుంది. నేను ఇంకేదో అనుకున్నాను. పోయిందా? పోయింది బాబు. ఇంకో బామ్మకి ఏమైందో తెలుసా? తర్వాత ఏమైందంటే, ఇంకా చాలు, నవ్వలేకపోతున్నాను. సరే బాబు ఇంకొకటి చెప్తాను వినండి. ప్లీజ్ జామ్, నవ్వే ఓపిక కూడా లేదు. వెళ్దాం పద. మ్, తెల్లారిపోయింది బాబు, త్వరగా వెళ్ళండి. నేనేమన్నా కార్ ఆపి కాఫీ తాగుతున్నానా? వెళ్తున్నాను కదా జామ్. రామాదేవి గారు, హర్షవర్ధన్ గారు, హర్షవర్ధన్ గారు, హర్షవర్ధన్ గారు, రామాదేవి గారు. ఇతనేంటి సార్ ఇంత పొద్దునే వచ్చి గావు కేకలు పెడుతున్నాడు? ఏవో రోజా, హర్షవర్ధన్ గారు. చూద్దాం పద.